కులగణన సర్వేపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. కులాల జనాభా లెక్కల్లో ఇన్ని తేడాలెందుకని ప్రశ్నించారు మాజీ మంత్రి తలసాని. సర్వే సందర్భంగా తన ఇంటికి 2 స్టిక్కర్లు అంటించారని తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇక కులగణన సర్వే నివేదికని సభలో టేబుల్ చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు. అయితే వీరికి సమాధానం ఇచ్చారు మంత్రులు. ఈ రోజు పరిపాలించినటువంటి పాలకులు ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల వరకు ఏమి జరిగిందో సమాజం అంతా చూస్తున్నటువంటిది కాబట్టి దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇది తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా ఇక్కడ చట్టబద్ధత చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే బీసీ కులవృత్తులని ఆదుకునే బాధ్యత మాది అని గత ప్రభుత్వం మాట్లాడింది, ఈ ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నది. మేము ఏమనుకుంటామంటే అధ్యక్ష, మేమంతా కూడా కులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి మా బీసీ కుల సోదరులు అసలైతే కుట్ర దాంట్లోనే దాగిన అధ్యక్ష. ఎప్పుడైతే కులవృత్తులను ఆదుకుంటామని గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది. Sir, all the legislatures, all the members of the parliament, all the political parties and the leaders and all the BC Sangam people can also read the report and see the findings of the report, sir. మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,70,00,000. మేము వచ్చిన లెక్క ఫిజికల్గా లెక్క ఎంత వచ్చిందంటే 4,20,00,000 ఉండాలి, 5 కోట్లు ఉండాలంటే దానికి ఎవరేం చేయాలి? దీనికి సంబంధించి నేను ముందు నుంచి కూడా సభలో కోరుతా ఉన్నా, ఏదన్నాక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి మీరేం సజెషన్ చేస్తారో మీ పార్టీ తరఫున ఇవ్వండి. కానీ జనరల్ మొత్తం ప్రాసెస్ని క్రిటిసైజ్ చేసినట్టుగా ఇంటికి 2 స్టిక్కర్లు వేసి ఉంటే ఒకవేళ అటువంటి నిజమైతే డెఫినెట్లీ ఆ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు నాదే కానీ, కృష్ణారావు గారిదే కానీ, అక్బర్ భాయ్దే కానీ, ప్రశాంత్ రెడ్డి గారిదే కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ డీటెయిల్స్కు డేటా ప్రైవసీకి సంబంధించిన అంశం. ఆ డేటా ప్రైవసీకి సంబంధించిన అంశం కనుక we are not able to produce in toto the report of the committee.